हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल वीडियो షే బెల్ట్ లోడింగ్ ఎలా చేసుకోవాలి అలానే సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలా 2 పార్ట్స్ కి ఈ విధంగా నేనైతే మార్కింగ్ చేసుకున్నా దీని యొక్క కటింగ్ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి సో ఈ విధంగా డాట్స్ అన్ని స్టిచ్ చేసుకున్నాక 2 పార్ట్స్ అనేవి చెక్ చేసుకోవాలా సమానంగా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకొని ఏదైనా తేడా ఉంటే ఇప్పుడే స్టిచ్ అనేది తీసి రీస్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా వేస్ట్ డాట్ కూడా కింద మెయిన్ డాట్ ఉంది కదా అది కూడా చెక్ చేసుకోండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము షే బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి షే బెల్ట్ కోసం 3 పీసెస్ తీసుకుంటాం ఫస్ట్ మెయిన్ పీస్ అనేది సెపరేట్ చేసి పెట్టుకోండి ఓకే ఈ విధంగా నెక్స్ట్ 2 పీసెస్ అనేవి కలిపి జాయిన్ చేయండి మొత్తం చుట్టూ 2 పీసెస్ అనేవి జాయిన్ చేసుకోండి మామూలుగా అయితే గాన అవసరం లేదు కరెక్ట్ గా కటింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈ స్టిఫ్ గా ఉన్న క్లాత్ కి అయితే ఈ విధంగా మొత్తం జాయిన్ చేసిన తర్వాత ఎక్కడైనా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను 1/2 ఇంచ్ తో స్టిచ్ చేస్తున్నాను అన్నమాట నేను కట్ అనేది 1/2 ఇంచ్ అనేది వదులుకున్నా కాబట్టి 1/2 ఇంచ్ అనేది స్టిచ్ చేస్తా సో నీట్ గా రావాలంటే ఫినిషింగ్ టేప్ అనేది ఈ విధంగా పెట్టి 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి జస్ట్ ఈ కొంచెమే మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనకి మెషిన్ లో స్టిచ్ అనేది ఉంటుంది 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఫస్ట్ పై పార్ట్ ఉంది కదా షే బెల్ట్ అనేది అది తీసుకొని దీన్ని ఈ విధంగా అలైన్ చేసుకోండి ఈ విధంగా పెట్టుకోండి ఇలా స్టిచ్ ఈ విధంగా చేసినప్పుడు ఎక్స్ట్రా మనకు కొంచెం క్లాత్ వస్తుంది షే బెల్ట్ లో దాన్ని మనము కట్ చేసేయాలా ఇలా కట్ చేస్తే స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకొని అన్ని పీసెస్ కి షే బెల్ట్ లో ఈ విధంగా కట్ చేసుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్ గా వస్తుంది మీరు 1/2 ఇంచ్ తో స్టిచ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ పెట్టి ఈ విధంగా కట్ చేసుకోండి నెక్స్ట్ ఎక్స్ట్రా 2 పీసెస్ ఉన్నాయి కదా మనం స్టిచ్ చేసాం వాటికి కూడా ఈ విధంగా పీస్ అనేది కట్ చేయండి అంత చెక్ చేసుకోండి ఎక్కువ తక్కువలు లేకుండా చూసుకోండి మెయిన్ పీస్ ఎలా ఉందో మనకి రిమైనింగ్ 2 పీసెస్ కూడా అలానే ఉండాలి ఇంకా డాట్ వచ్చేసి ఇక్కడ మనకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి ఎందుకంటే మందంగా వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మనకి క్రాస్ పీస్ కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ సాగకుండా ఈ విధంగా రైట్ ఆన్ రైట్ అంటే కరెక్ట్ సైడ్ పెట్టేసుకొని 1/2 ఇంచ్ కదా మనం ఇక్కడ స్టిచ్ కోసం వదిలేసింది 1/2 ఇంచ్ అనేది పెట్టుకొని స్టిచ్ చేసుకోండి ఈ మిషన్ లో మనకి 1/2 ఇంచ్ మార్కింగ్ ఉంటుంది చక్కగా దాని మీద ఆ లైన్ మీద అనేది వెళ్తూ ఉంటే క్లాత్ 1/2 ఇంచ్ స్టిచ్ అయితే పడుతుంది నీట్ గా క్లాత్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకోండి ఎక్కడ ఎక్కువ తక్కువ అనేది రాదు చూశారు కదా నీట్ గా వచ్చింది షే బెల్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది కూడా వీడియో చేశాను మొత్తం ఫుల్ వీడియో అదొకసారి చూడండి ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా 2 పీసెస్ జాయిన్ చేసి పెట్టాం కదా అది ఇలా డౌన్ కి పెట్టేసి ఖర్చు అనేది మనకి లోపలికి వెళ్ళిపోతుందన్నమాట ఎక్స్ట్రా మార్జిన్ అనేది కనిపించకుండా ఇప్పుడు ఆల్రెడీ మనం స్టిచ్ చేసి పెట్టాం కదా 1/2 ఇంచ్ అదే 1/2 ఇంచ్ లైన్ మీద స్టిచ్ చేయండి చాలా నీట్ గా వస్తుంది ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ ఇవ్వండి ఎందుకంటే ఇది కొంచెం క్రాస్ గా ఉంటుంది కదా క్రాస్ కటింగ్ లో చేసాం కాబట్టి ఈ విధంగా ఇచ్చినప్పుడు నీట్ ఫినిషింగ్ వస్తుంది ఈ విధంగా మా గోరుతో నీట్ గా చేసుకోండి లేకపోతే ఐరన్ చేసుకోండి నీట్ గా ఉంటుంది ఇలా చెక్ చేసుకొని ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేసుకోండి నాకైతే ఎక్కడ రాలేదు ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ తీసుకోండి బ్యాక్ పార్ట్ ఆల్రెడీ నేను నడుం అనేది స్టిచ్ చేసేస్తాను నడుం బెల్ట్ సో ఇప్పుడు మనకు ఎంత ఎక్స్ట్రా వచ్చిందనే ఒకసారి చెక్ చేసుకోండి నేనైతే కింద కూడా 1/2 ఇంచ్ అనేది కటింగ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టాను మనము స్టిచ్చింగ్ నీట్ గా చేస్తే కింద కూడా మనకు ఖచ్చితంగా 1/2 ఇంచే వస్తుంది ఒకవేళ ఎక్కువ తక్కువలు అయితే మనం దాన్ని బట్టే స్టిచ్ చేసుకోండి అప్పుడు మనకి సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు తక్కువ అయితే రాదు ఇక్కడ నాకు 1/2 ఇంచ్ అయితే వచ్చింది కరెక్ట్ గా సో ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకొని పై పార్ట్ ని చిన్న చిన్నగా ఫోల్డ్ చేసేసి ఈ విధంగా 2 పీసెస్ పెట్టేసి 1/2 ఇంచ్ తో స్టిచ్ చేసుకోండి మొత్తము ఇలా స్టిచ్ చేసినప్పుడు మనకు ఎక్స్ట్రా మార్జిన్ అనేది
మొత్తము లోడింగ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి 2 స్టిచెస్ అయితే వేసుకోండి. ఈ విధంగా చెక్ చేసుకోవడం వల్ల మనము సైడ్ జాయింట్స్ అనేది మనకి ఎక్కువ తక్కువ రాదనమాట. ఒకవేళ ఒక్కొక్కసారి స్టిచ్చింగ్లో పొరపాటు వస్తూ ఉంటుంది కదా, అలా వచ్చినప్పుడు కూడా మనం నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసి ఇవ్వచ్చు. ఈ విధంగా బయటికి తీసిన తర్వాత నీట్గా ఐరన్ అయితే చేసుకోండి. ఐరన్ చేసుకొని తర్వాత టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా నీట్గా మళ్ళీ చెక్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని చెక్ చేసుకోండి. ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇక్కడ క్లాత్ అనేది ఫోల్డ్ అంటే స్టిచ్ చేస్తాం కదా, దాన్ని నీట్గా బయటికి లాగండి, లేకపోతే కన్నా మనకి తక్కువ అనిపిస్తుంది. చూసారు కదా, నీట్గా వచ్చింది. ఇప్పుడు టాప్ స్టిచ్ అనేది వేసేసుకుందాము. టాప్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టి మళ్ళీ చెక్ చేసుకోండి. చాలా నీట్గా అయితే వస్తుంది, ఎక్కడ మీకు హెచ్చు తగ్గులైతే రాదు. నెక్స్ట్ వచ్చి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేద్దాము. షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత స్లీవ్స్ జాయిన్ చేసి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఏం చేయాలనేది చెప్తాను. ఈ విధంగా షోల్డర్స్ అనేవి 1/2 ఇంచ్ మనం ఎంత ఖర్చు అయితే వదులుకున్నామో అంతతో స్టిచ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకొని ఏమైనా హెచ్చు తగ్గులు వస్తే కన్నా పైన కట్ చేసేసుకోండి. ఏమీ రాలేదు అంటే స్లీవ్స్ కూడా ఇదే విధంగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే స్లీవ్స్లో కూడా ఒక్కోసారి మనము హేమ్ పట్టి స్టిచ్ చేసిన తర్వాత కొంచెం 1 పాయింట్ ఎక్కువ తక్కువ వస్తుంది. దానివల్ల కూడా మనకి ఎక్కువ తక్కువ వస్తుంది స్టిచ్చింగ్స్ చేసేటప్పుడు సైడ్. ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసేసి ఎక్కడైతే ఎక్కువ వచ్చిందో అక్కడ మనము ఇది ఫ్రంట్ అన్నమాట. ఇప్పుడు చెక్ చేసుకోవాలా మనము సైడ్ జాయిన్ చేసే దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువలు వచ్చిందా అని. ఇక్కడ వచ్చేసి ఒక పాయింట్ అయితే నాకు కొంచెం తేడాగా అనిపించింది. సో దాన్ని నేను కట్ చేసేస్తున్నా. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ప్లస్ పాయింట్ అయితే 100% వస్తుంది. ఈ విధంగా మిడ్ పాయింట్ కట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా చెక్ చేసుకొని మిడ్ పాయింట్కి షోల్డర్ పాయింట్ జాయిన్ చేసాం కదా, షోల్డర్కి దీంట్లో మిడిల్కి కట్టించాం కదా, అది సమానంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్తో స్టిచ్ చేసుకోండి. నేను స్లీవ్స్ జాయిన్ చేయడం కోసం 1/2 ఇంచ్ అనేది మార్జిన్ పెట్టుకున్నాను. సో 1/2 ఇంచ్తో అనేది స్టిచ్ చేసుకోండి. బ్లౌజ్ కటింగ్ అనేది బాడీ మెజర్మెంట్స్తో కటింగ్ చేసుకోవాలి అంటే ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చూడండి ఒకసారి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టి మనం ఎక్స్ట్రా మార్జిన్ ఎంత పెట్టామో అంత మార్కింగ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా మార్జిన్ అనేది మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ మీదే మనం స్టిచ్ అయితే చేసుకోవాలి. బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాడీ మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్ చేస్తే చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా 2 to 3 స్టిచెస్ అయితే వేసేసుకోండి. చూసారు కదా, ఎక్కడ కానీ హెచ్చు తగ్గులు అయితే రాలేదు. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, ప్లస్ సింబల్ అయితే వచ్చింది. సో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే కటింగ్ వీడియో అయితే చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ప్లీజ్ like, share and subscribe our channel friends. Thanks for watching.